శరీరం కొంచెం వేడెక్కి జ్వరం వచ్చినట్టు అనిపించిందా? జనం క్షణం కూడా ఆలోచించకుండా పారాసిటమాల్ వాడేస్తుంటారు. కరోనా తర్వాత పారాసిటమాల్ సర్వరోగ నివారణలా మారిపోయింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పని లేకుండా మనలో చాలామంది నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్లు కొనేసి పల్లీలు బఠానీల్లా గుట్టున మింగేస్తున్నారు. అయితే అలాంటి వారందరూ ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు చెప్పబోయే వార్త మీలాంటి వారి కోసమే. ఈ న్యూస్ చూశాక ఇకపై పారాసిటమాల్ వాడాలంటే 1కి 2 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. చీటికి మాటికి పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకునే వారికి బ్రిటన్ నాటింగ్హమ్ యూనివర్సిటీ పరిశోధకులు షాకింగ్ న్యూస్ చెప్పారు. జ్వరానికి ప్రధానంగా పారాసిటమాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుతుంటారు. ఇది సురక్షితమని, పెద్దగా దుష్ప్రభావాలేవి ఉండవని చాలామంది భావిస్తుంటారు. కానీ తాజా అధ్యయన ఫలితాలు మరోలా ఉన్నాయి. పారాసిటమాల్ వాడకంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు 24%, పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు 36% పెరుగుతున్నట్లు తేలింది. అలాగే కిడ్నీ జబ్బు 19%, హార్ట్ ఫెయిల్యూర్ 9%, హై బీపీ 7% వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. పారాసిటమాల్ నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో కీళ్ళ నొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడడంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని పరిశోధకులు హెచ్చరించారు. పారాసిటమాల్ విషయానికి వస్తే కొందరిలో ఎలా తీసుకున్నా దాదాపు ఇలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఆల్కహాల్లో ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ సమ్మేళనం పారాసిటమాల్తో ప్రతిచర్య జరుపుతోంది. దీని కారణంగా వికారం, వాంతులు, తలనొప్పి, మూర్ఛ, అయోమయం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. రాత్రిపూట అతిగా మద్యం సేవించి ఆ ఉదయాన్నే కలిగే హ్యాంగ్ ఓవర్ను వదిలించుకోవడం కోసం పారాసిటమాల్ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. పారాసిటమాల్, ఆల్కహాల్ కలయికతో కాలేయం పూర్తిగా విషపూరితంగా మారుతుంది. ఇది మీకు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారాసిటమాల్ విషయంలో ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు మరింత అప్రమత్తంగా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. పారాసిటమాల్ హై డోస్ వల్ల కొన్ని సమయాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చని చెబుతున్నారు. పారాసిటమాల్ తేలికపాటి మెడిసినే అయినప్పటికీ మీరు దానిని మోతాదుకు మించి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కాబట్టి ఎలాంటి సమయంలోనైనా సరే డాక్టర్ల సలహా మేరకే పారాసిటమాల్ వాడాలి. ఇక పిల్లలకు పారాసిటమాల్ వాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సిందే.